సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖకు వేసవి సెలవుల వేళ పర్యాటకుల తాకిడి భారీగా పెరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ నుంచి టూరిస్టులు తరలివస్తుండటంతో నగరంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాలన్నీ సందడిగా మారాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో సాగర తీరాలు జనసంద్రంగా మారుతున్నాయి. రిషికొండ బీచ్లో అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ను ఆస్వాదిస్తున్నారు. ఇటీవల ప్రారంభించిన 65 అడుగుల భారీ త్రిశూలం, 10 అడుగుల డమరుకం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక్కడ సెల్ఫీ పాయింట్ వద్ద ఫోటోలు దిగేందుకు పోటీ పడుతున్నారు. పర్యాటకుల రద్దీ దృష్ట్యా జీవీఎంసీ, పర్యాటక శాఖ, నగర పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఏర్పాట్లపై ఈటీవీ గ్రౌండ్ రిపోర్ట్. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరొందినటువంటి విశాఖ నగర తీరానికి పెద్ద ఎత్తున పర్యాటకుల తాకిడి పెరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి బీచ్లు ఒకవైపు, మరోవైపు ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రాలు ఇక్కడ ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతాలకి మన రాష్ట్రంతో పాటు తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్ నుండి వేలాది మంది ఈ యొక్క వేసవికాలంలో పర్యాటకులు అయితే వస్తూ ఉంటారు. ప్రస్తుతం మనకు వేసవికాలం సెలవులు ఎక్కువగా ఉండడంతో పిల్లలతో కలిసి పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. రామకృష్ణ బీచ్ను చూసుకుంటే ఇక్కడికి ఉదయం, సాయంత్రం వేళల్లో ఎక్కువగా పర్యాటకులు వస్తూ ఇక్కడ సేదతీరుతూ ఉంటారు. సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఫుడ్ కోర్టుల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఫుడ్ను కూడా ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు ఆస్వాదిస్తూనే సముద్ర స్నానాలు చేస్తూ ఇక్కడ ఆటపాటలతో చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎంజాయ్ చేస్తుంటారు. అటు రుషికొండ బీచ్ను చూసుకుంటే రుషికొండ బీచ్ ప్రత్యేకంగా అడ్వెంచర్ చేయడానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అక్కడ ఉంటాయి. జల క్రీడలు ఎవరైతే ఆస్వాదించేవారు ఉంటారో వారు అందరూ కూడా రుషికొండ బీచ్కి ఎక్కువగా వెళ్తూ ఉంటారు. అక్కడ ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పారాగ్లైడింగ్తో పాటు స్కూబా డైవింగ్ ఇలాంటి రకరకాల జడ క్రీడలు, సాహస క్రీడలన్నింటినీ కూడా అక్కడ అందుబాటులోకి తెచ్చింది. దీంతో రుషికొండకి పెద్ద ఎత్తున పర్యాటకులు జల క్రీడలు చేయడానికి, జల విన్యాసాలు చేయడానికి వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ ఎకో పార్కులు కూడా అధికంగా విశాఖ పట్టణంలో ఎక్కువగా ఉన్నాయి. విశాఖ నగర వ్యాప్తంగా సమీపంలో కొండ ప్రాంతాలు ఉండడం, పచ్చిక బయలు కూడా ఉండడంతో ఈ ప్రాంతాన్ని ఆస్వాదించేందుకు కూడా పర్యాటకులు వస్తూ ఉంటారు. కంబాలకొండ ఎకో పార్క్తో పాటు రాష్ట్రంలోనే అతిపెద్ద జూ పార్కు కూడా ఇక్కడే ఉంది. 625 ఎకరాల్లో ఉన్నటువంటి జూ పార్కులో ఈ మధ్యనే బ్లాంక్ పాంతర్ను కూడా ప్రభుత్వం తెచ్చింది. దీంతో అక్కడ కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తూ ఉంటారు. ఎకో ఫ్రెండ్లీ అని పర్యాటకంగా ఉన్నటువంటి ప్రాంతాలని ప్రత్యేకంగా పర్యాటకులకు, టూరిస్టులకు పరిచయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే కంబాలకొండ ఎకో పార్క్ని అభివృద్ధి చేసింది. కంబాలకొండ ఎకో పార్కులో నైట్ స్టేలు కూడా ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలోనే ఏర్పాటు చేసింది. అవి కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయని కూడా ప్రభుత్వం ఈ మేరకు తెలియజేసింది. కంబాలకొండలో ముఖ్యంగా ఉదయం పూట ఇక్కడ ఉన్నటువంటి నగరవాసులతో పాటు ప్రత్యేకంగా వివిధ ప్రాంతాల నుంచి ట్రెక్కింగ్ పైన ఆసక్తిగా ఉన్నటువంటి వారంతా కూడా కంబాలకొండ ఎకో పార్కుకు వస్తూ ఉంటారు. వేలాది మందిగా వస్తున్నటువంటి ఈ ఎకో పార్కు పూర్తిగా సందడి అయితే నెలకొంది. మరో నెలన్నర పాటు ఈ ప్రాంతం అంతా ఎక్కువగా క్రౌడ్ ఉంటుంది అని కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు కైలాసగిరి అన్నది అత్యంత ఎత్తైనటువంటి ప్రాంతము. దీంతో కైలాసగిరిని ప్రత్యేకంగా చూడడానికి ఎక్కువ మంది పర్యాటకులు వస్తుంటారు. దీనికి ప్రధాన కారణం దాదాపు 175 అడుగుల మేర ఎత్తుగా ఉండడంతో కైలాసగిరిని ఎక్కిన తర్వాత సిటీ అంతా మొత్తం ఒకే వ్యూ పాయింట్లో చూడడానికి వీలుగా ఉంటుంది. ఈ క్రమంలోనే అక్కడ ఏర్పాటు చేసినటువంటి పెద్ద ఎత్తున విఎంఆర్డీఏ కానీ అటు జీవీఎంసీ కానీ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా పర్యాటకులకి చేసింది. అక్కడే ఈ మధ్య కాలంలోనే త్రిశూల్ని కూడా 65 అడుగుల భారీ త్రిశూల్ని కూడా ఏర్పాటు చేశారు. ఇది ఎలాంటి విపత్తులు వచ్చినా కూడా చెక్కు చెదరకుండా దీనిని అయితే నిర్మాణం చేశారు. డమరుకం కూడా ఉంది. డమరుకం కూడా 10 అడుగుల ఎత్తు, 18 అడుగుల వెడల్పుతో ఈ డమరుకాన్ని ఏర్పాటు చేశారు. అక్కడే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి కూడా సెల్ఫీలు అంటే అత్యంత ఆసక్తిగా ఉంటుంది. దీనికోసమే ప్రత్యేకంగా అక్కడ సెల్ఫీ పాయింట్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ యొక్క త్రిశూల్ ప్రాజెక్టు కొద్ది ముందే గ్లాస్ బ్రిడ్జ్ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గ్లాస్ బ్రిడ్జ్ని కూడా ఆస్వాదించడానికి పెద్ద ఎత్తున పర్యాటకులు అయితే వస్తున్నారు. అంటే కైలాసగిరిని ఒక డెస్టినేషన్ పాయింట్గా, టూరిస్టులకు అత్యంత ఆకర్షణీయంగా ఉండే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత పర్యాటకానికి పారిశ్రామిక హోదా ఇచ్చింది. పారిశ్రామిక హోదా ఇచ్చి అంతర్జాతీయ స్థాయిలో ప్రతి ఒక్క టూరిస్టు ప్రదేశాలని
అభివృద్ధి చేయాలన్నది పూనుకుంది. ముఖ్యంగా విశాఖ అన్నది అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాంతాన్ని టూరిస్టులను ఆకర్షించే విధంగా తయారు చేయాలని పూనుకుంది. అందులో భాగంగానే ఇప్పటికే చాలా ప్రాంతాలని అభివృద్ధి చేసింది. దీంతో పాటు ఇక్కడే వరహాలక్ష్మీ నరసింహస్వామి అంటే ఒకవైపు ప్రకృతి టూరిజంతో పాటు మరోవైపు ఆధ్యాత్మిక టూరిజాన్ని కూడా ప్రభుత్వం పెంపొందిస్తుంది. అందులో భాగంగానే ఆధ్యాత్మిక టూరిజం కూడా ఎక్కువగా ఉంది. ఆధ్యాత్మిక టూరిజాన్ని కూడా పెంపొందించే విషయంలో కూడా అనేక చర్యలు తీసుకుంటుంది. అటువైపు వరహాలక్ష్మీ నరసింహస్వామి చూసేకి వచ్చినటువంటి భక్తులతో పాటు ఇటువైపు టూరిజానికి వచ్చినటువంటి భక్తులు కూడా తప్పనిసరిగా స్వామి దర్శనం చేసుకుని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలను కూడా పెద్ద ఎత్తున చూసేందుకు అయితే ఆసక్తి చూస్తున్నారు. ఇది పర్యాటకం గురించి, విశాఖ తీరం గురించి. కెమెరామెన్ సురేష్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి.